నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి స్థానిక ఎన్నికలపైన ఒక్కొక్కరిగా రాళ్ళు వేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. ఒకవైపు స్థానిక ఎన్నికలపైన బీసీ రిజర్వేషన్ 42%తో పాటు మేము వెళ్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ప్రకటన చేసింది. ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ కూడా రిజర్వేషన్లను ఖరారు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. దానిపైన అందరూ కూడా మొన్న ఏదైతే దసరా పండుగ ఉందో దసరా పండుగతో పాటు ఈ ఎన్నికల సమాచారం కావచ్చు, ఎన్నికలపైన మాట్లాడుకుంటూ నేను బరిలో ఉండబోతా ఉన్నానని చెప్పేసి ప్రచారం చేసుకుంటూ ఇప్పటికే కొంత మెట్టుకు ఖర్చులు చేసుకోవడం కావచ్చు, ఇంకొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వారి పరిచయాలను కావచ్చు, వారికి సంబంధించినటువంటి ప్లేసుల్లో లేదంటే వాళ్ళకి సంబంధించిన వ్యక్తులతో మాట్లాడుకుంటూ స్థానిక ఎన్నికల్లో మేము నిలబడబోతా ఉన్నాం, సర్పంచ్ బరిలోనో లేదంటే ఎంపీటీసీ బరిలోనో మరొకటి మాట్లాడుకుంటూ ఆల్రెడీ అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటున్న సంగతి గ్రామాల్లో అందరికీ తెలిసిందే. అయితే 8 తారీఖు నాడు హైకోర్టులో ఉంది. హైకోర్టు కేసులో తీర్పు ఎట్లాంటిది వస్తుంది, నిజంగానే ఈ ఎన్నికలు కొనసాగుతాయా లేదంటే క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుందా అని చెప్పేసి చాలామంది 8 తారీఖు ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. దీనికంటే ముందే సుప్రీంకోర్టులో గోపాల్ అని చెప్పేసి వంగ గోపాల్ రెడ్డి అని చెప్పేసి ఒక వ్యక్తి సుప్రీంకోర్టులో కేసు వేసిండు. అది రేపు హియరింగ్ కూడా ఉంది. కానీ ఆ విషయం చాలామందికి సమాచారం లేదు. కేవలం 8 తారీఖు నాడు హైకోర్టులో ఉన్నటువంటి కేసు మీద తప్ప రేపు ఉన్నటువంటి సుప్రీంకోర్టులో రేపు హియరింగ్ ఉందన్న సంగతి ఎవరికి కూడా తెలియదు. మరి అవాస్తవాలు కూడా ప్రభుత్వం ఎవరికి చెప్పే ప్రయత్నం చేస్తలేదు. ఈసీ కూడా ఎన్నికలకు కొనసాగాయా, మార్పులు చేర్పులు ఉంటాయా అని చెప్పేసి చెప్పే ప్రయత్నం కూడా చేస్తలేదు. ఒకసారి ఆ కేసు డీటెయిల్స్ చూసుకునే ప్రయత్నం చేద్దాం. కనిపిస్తుందా? పూర్తిగా ఈ కేసు డీటెయిల్స్ ఇందులో ఉంటాయి. వేణుగోపాల్ అనే వ్యక్తి ఒకసారి దాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. డైరీ నెంబర్ 56940/2025 అని చెప్పేసి ఏ రోజు 29/9/2025 నాడు ఈ కేసు సుప్రీంకోర్టులో ఫైల్ అయింది. ఇది 12:28 నిమిషాలకు. అది పెండింగ్ ఏ రోజు ఉంది అంటే 6/11/2025 అంటే రేపే. మరి రేపటి తీర్పులో ఎట్లాంటి తీర్పు రాబోతూ ఉంది? రేపటి హియరింగ్లో నిజంగా స్థానిక ఎన్నికలు కొనసాగబోతూ ఉన్నాయా? కొంతవరకు 50% సీలింగ్ అనేది స్థానిక ఎన్నికల్లో ఉండదు అని చెప్పేసి ప్రభుత్వం చాలా బలంగా చెప్తా ఉంది, ధైర్యంగా ఉంది. మరి ఒకవేళ నిజంగానే హైకోర్టులో కావచ్చు, సుప్రీంకోర్టులో కావచ్చు ఈ స్థానిక ఎన్నికలపైన పెండింగ్ పడితే ఎట్లాంటి అవకాశం ఉంటుంది, మళ్ళీ ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎన్నికలు కొనసాగాయనే కొంత అయోమయంలో కూడా ప్రజలు కనిపిస్తూ ఉన్నారు. మరి ఇంకొన్ని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కోర్టు కేసులపైన కావచ్చు వీటిపైన ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముఖేష్ శ్యామల హైకోర్టు అడ్వకేట్కి ఒకసారి ఫోన్ చేద్దాం. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర నమస్తే అన్న. నమస్తే నాగేష్ అన్న, ఒక్కసారి ఈ స్థానిక ఎన్నికలపైన ఏదైతే రిజర్వేషన్ ప్రకటించి ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్లు ఖరారు చేసింది, ఆల్రెడీ నామినేషన్లు అని చెప్పేసి రిజర్వేషన్ల పైన వీటన్నిటికీ బీసీలు కావచ్చు, ఎస్సీ స్థానాలు వచ్చిన ప్రాంతాల్లో ఆల్మోస్ట్ అందరు కూడా సిద్ధమైపోయారన్న. ఈ నిమిషాన 8 నాడు హైకోర్టులో ఉంది అన్ని వార్త అందరికి తెలుసు, ఏం జరగబోతూ ఉందని చెప్పేసి ఉత్కంఠంగా ఉంది. దానికంటే ముందే 6th నాడు సుప్రీంకోర్టులో మరో కేసు ఉందని చెప్పేసి సమాచారం వస్తూ ఉంది. గోపాల్ రెడ్డి అనే ఆయన వేసిండని చెప్పేసి. అసలు ఏం జరగబోతుంది, ఈ కేసులు ఎట్లాంటి మలుపులు తిరగబోతూ ఉన్నాయన్న? ఏముండదు, ఈ వీళ్ళు ఇచ్చినటువంటి జీవోకి కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ జీవో హైకోర్టులనైనా ఐదర్ సుప్రీంకోర్టులనైనా కొట్టివేయబడుతుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎస్పెషల్లీ ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి విధానం ఏ విధంగా ఉంది అని అంటే, దూడనేమో చీకం అంటుంది, బర్రెనేమో దన్నం అంటుంది. ఓకే, వీళ్ళు ఇచ్చినట్టే ఇచ్చి ఒక ఈ ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ జనం ఎస్పెషల్లీ వీళ్ళకి ముఖ్యంగా ఏదో మేము ఎమ్మెల్యేలు కావాలి, చట్టాలు చేయాలి, ఎంపీలు కావాలి అని ఉండకుండా స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే స్థానిక సంస్థల్లో మాత్రమే వీళ్ళకు ఎక్కువ ప్రాతినిధ్యం వహించాలనే ఉబలాటం ఉంటది కదా. వీళ్ళ సైకాలజీని పట్టుకొని వీళ్ళతో ఒక ఆట ఆడుకుంటుంది. అది అసలు రాజ్యాంగం ప్రకారం ఆ జీవో నిలవదు, ఈ రిజర్వేషన్లు ఉండవు అనే క్లారిటీ కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు, రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. ఇక్కడ ఒక విషయం, పొలిటికల్ గేమ్ నడుస్తా ఉన్నది. ఈ పొలిటికల్ గేమ్ ని అర్థం చేసుకోవడంలో ఎస్పెషల్లీ బీసీలు
చాలా వెనుకబడి ఉన్నారు. ఎందుకు అని అంటే మొన్న ఇచ్చినటువంటి రిజర్వేషన్ లో ఎస్సీ ఎస్టీలకు మాత్రం ఇంతకు ముందు ఉన్నటువంటి జనాభా లెక్కల ప్రకారం ఇచ్చారు. కేవలం బీసీలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు మాత్రమే లేటెస్ట్ అయినటువంటి కులగణన చేసింది కదా, దాన్ని జనాభా లెక్కల ప్రకారం ఇచ్చినామని చెప్పి రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి. కాబట్టి కానీ గవర్నమెంట్ తెలివిగా ఏం చేసింది అని అంటే 2 రకాల రిజర్వేషన్లు సిద్ధంగా పెట్టుకుంది వాళ్ళ దగ్గర. ఇది పాత జనాభా లెక్కల ప్రకారం, లేటెస్ట్ జనాభా లెక్కల ప్రకారం, అదే ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి రిజర్వేషన్ ప్రక్రియ ప్రకారం ఏం జరుగుతుందో తెలియని ఒక అయోమయంలో ప్రభుత్వమే ఉన్నది, ప్రజలు కాదు. ఓకే, అంటే ప్రజలు కూడా ఆల్మోస్ట్ అన్ని ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నారు. స్థానికంగా మేము పోటీలో ఉండబోతూ ఉన్నామని ప్రచారం చేసుకుంటా ఉన్నారు. ఆర్థిక వెసులుబాట్లు కూడా చూసుకుంటా ఉన్నారు. ఈ సమయంలో వాళ్ళ ఆశలపైన బండరాలు వేసినట్టు కదా అన్న కోర్టు కేసులో. 100% అది మీరైనా పోవచ్చు, మేమైనా పోవచ్చు, ప్రతి ఒక్క పౌరుని హక్కు అది కోర్టుకు వెళ్ళడం. కానీ ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నదంటే బ్లాక్ మెయిల్ టాక్టిక్స్, కొన్ని రకాల బీసీ సంఘాల వాళ్ళని పెట్టి మీరు కేసు ఇవ్వద్దు, కేసును విత్డ్రా చేసుకోవాలి, ఇంకోటి అని చెప్తూ భయభ్రాంతులకు గురి చేసేటటువంటి ప్రయత్నం. నేను స్ట్రైట్ గా ఇదే బీసీ సంఘాలకు కానీ ఇదే ప్రభుత్వానికి చెప్తా ఉన్నాను, మీరిచ్చేటటువంటి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీరిచ్చినటువంటి మాట వాగ్దానం ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఉందో అది గనక నిజమైనటువంటి డిక్లరేషన్ అయితే మీరు దాన్ని కేంద్రాన్ని ఒప్పించి 9th షెడ్యూల్లో పెట్టి దానికి ఒక కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీని తీసుకొని వచ్చి మాకు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగం ద్వారా హక్కు కల్పించాలి మాకు తప్ప ఎవడో వేసే భిక్షలాగా రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ వేసే భిక్షలాగా ఉండొద్దు. బీసీలు ఇది అర్థం చేసుకోవాలి. ఓకే, ఇక్కడ వీళ్ళు ఇది ఎందులో తక్కువ కాదు కదా, జనాభాలో సింహభాగంలో ఉన్నటువంటి బీసీలకు రేవంత్ రెడ్డి భిక్ష పెడుతున్నందుకు ఎవడైనా నాకు అర్థం కాదు. నాకు కాన్స్టిట్యూషనల్ రైట్ ఉండాలి, నాకు ఉండాల్సింది భిక్ష కాదు. భిక్షాందేహి అంటే ఇచ్చే రిజర్వేషన్లు కాదు. ఓకే, ఇప్పుడు స్థానిక ఎన్నికల మీద మాత్రం పెండింగ్ పడే అవకాశాలు ఉంటాయన్న? 1000% పెండింగ్ పడతాయి. పెండింగ్ పడకుండా ఉంటే కూడా వాళ్ళు రీషెడ్యూల్ చేసుకొని పాత జనాభా లెక్కల ప్రకారమే ఇస్తామని చెప్పుతూ, నేను అనుకుంటాను కొన్ని ఓసీలు ఉన్న దగ్గర వీళ్లకు రాజకీయ పుట్టగతులు ఉండవు కాబట్టి కొన్ని దగ్గర బీసీలని అంటే మేము పార్టీ పరంగానైనా ఇస్తామని ఒక సూచనగా పబ్లిక్ లోకి ఒక మైండ్ లోకి పెట్టింది ఆల్రెడీ పబ్లిక్ డొమైన్ లో. అంటే మేము ఒకవేళ ఇట్లా కోర్టుల ద్వారా ఏమైనా కొట్టివేయబడితే మేము పార్టీ ద్వారా ఇస్తాము అని చెప్పి కూడా అన్నారు. బట్ అట్లా కాకుండా వీళ్ళు రాజ్యాంగం ద్వారానే కల్పిస్తే ఇంకా బాగుంటది. నేను ఇంకా ఏమనుకుంటానంటే ఇంత తొందరపడాల్సినటువంటి అవసరం లేదు. ఎలక్షన్ కి ఇన్ని రోజులు లేనటువంటి తొందర కేవలం స్థానిక సంస్థలకు బీసీ రిజర్వేషన్లకు లింక్ పెట్టి ల్యాగ్ చేసుకుంటా వచ్చింది. ఇంత జరుగుతుందన్న విషయం కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పష్టంగా తెలుసు. రిజర్వేషన్లు పెట్టాలంటే ఏం చేయాలి, ఎట్లా ఉంటది ప్రొసీజర్ అని తెలిసి కూడా అది కావాలని చెప్పి దాన్ని లాగుతూ ఇప్పటిదాకా వచ్చారు. ఇప్పటిదాకా వచ్చినప్పటికీ కూడా బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్నట్టున్నది. ఆ పెండింగ్ బిల్లు క్లియర్ అయిన దాకా వివిధ రూపాల్లో మేము ధర్నాలు చేసినాము, ప్రభుత్వం మీద ఒత్తిడి చేసినాం. అంటే ఈ నెపాన్ని బీజేపీ మీద నెట్టే ప్రయత్నం చేసింది తప్ప ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ ప్రకారం చేయలేకపోయింది. ఎందుకు దసరా ముందు రిజర్వేషన్లు రిలీజ్ చేసి ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చింది అని అంటే ఇదే ప్రభుత్వం మీద గ్రౌండ్ లెవెల్లో విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉన్నది. ఈ వ్యతిరేకత నుండి బయటపడడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలే కావచ్చు, సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి సంక్లిష్టత కావచ్చు, వీటి గురించి పబ్లిక్ మాట్లాడుకోకుండా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పబ్లిక్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కేవలం పలానా దగ్గర ఇగో బీసీకి వచ్చింది, ఎస్సీకి వచ్చింది అంటే ఇగో ఈ ఎల్లయ్య నిలబడుతుండు ఈయనకేద్దామా, ఈ మల్లయ్య నిలబడుతుండు ఈయనకేద్దామా అనే డిస్కషన్ మాత్రమే పండుగ రోజు చెయ్యాలని చెప్పి, ఎస్పెషల్లీ తెలంగాణకు దసరా అనేది ఒక అతి ముఖ్యమైనటువంటి పండుగ. ఎక్కడెక్కడ ఉన్నోళ్ళు అంతా ఊర్లోకే పోతారు. ఊర్లోకి పోయినప్పుడు ఒక పొలిటికల్ డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏంది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధంగా రాష్ట్రం లాస్ అయింది, విద్య లేదు, ఉపాధి లేదు, ఇంకోటి లేదు, రియల్ ఎస్టేట్ పడిపోయింది, సంక్షేమ పథకాలు లేదనే డిసిషన్ ఎట్టాగో వస్తుంది. కాబట్టి ఈ డిసిషన్ ని కేవలం పక్కదారి పట్టించడానికి మాత్రమే
ఆదర బాధల్లో నోటిఫికేషన్ వేసింది తప్ప ఈ నోటిఫికేషన్ కూడా నేను అనుకుంటాను 100% రీషెడ్యూల్ చేస్తారు. మీరన్నట్టు సుప్రీంకోర్టులో వేసినటువంటి కేసులో కూడా మన తెలంగాణ ఈసీని ప్రతివాదిగా పెట్టారు, గవర్నమెంట్ ని పెట్టారు. కాబట్టి ఇది మీకు రాజ్యాంగం ముందు నిలబడనప్పుడు ఇంప్లిమెంటేషన్ అనేది ఏది కాదు. ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు. వాళ్ళకి రాజ్యాంగపరమైన ఏదైతే వాళ్ళ పర్సంటేజ్ వాళ్ళకు పద్ధతిగా ఉంది. ఇక్కడ ఇబ్బంది పడుతుంది అలా బీసీలు మాత్రమే. మీరన్నట్టు బీసీలకు ఎక్కడో ఒక దగ్గర ఛాన్స్ వస్తే వాళ్ళని నీకే ఇస్తాం టికెట్ అని చెప్పి వాళ్ళని కొంచెం మునుగ చెట్టు ఎక్కి కూర్చోబెట్టారు. వాళ్ళని మొన్న దసరా పండుగకు నాకు తెలిసినంత వరకు భారీగా ఖర్చు కూడా పెట్టారు. ఎవరైతే నేను అభ్యర్థిగా ఉండాలి అని అనుకుంటున్నారో వాళ్ళ దగ్గర అభ్యర్థులు ఆశావాహులు ఉంటారు కదా, వాళ్ళతో ఖర్చు పెట్టించారు. వాళ్ళు పబ్లిక్ ని మొబిలైజ్ చేసుకున్నారు. అన్నెసెసరీగా వాళ్ళని అప్పులపాలు చేసేటటువంటి ప్రక్రియ తప్ప ఇది వేరే ఏది కాదు. ఇంకా ముఖ్య విషయం ఏంటి అని అంటే అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కూడా ఫుల్ క్లారిటీ ఉంది ఈ రిజర్వేషన్ నిలబడదు అనేది. పండుగ చేసుకోకుండా వాళ్ళ దగ్గరకు వచ్చి ప్రెజర్ చేస్తా ఉంటే వాళ్ళ మీద ఆ క్యాడర్ మీదనే కోపమైనటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇంకా ముఖ్యంగా ఏంది అంటే ఈ రిజర్వేషన్ లోకల్లో ఎమ్మెల్యేల కనుసన్నలలో వాళ్ళు ఎస్టీకి ఇప్పించుకోవాలా, ఎస్సీకి ఇప్పించుకోవాలా, బీసీకి ఇప్పించుకోవాలా అనేది పూర్తి వాళ్ళ కనుసన్నల్లో రిజర్వేషన్ ప్రక్రియ జరిగింది అనేది కూడా ఓపెన్ సీక్రెట్ అయిపోయింది పబ్లిక్ లో. మీరు నేను మాట్లాడుకోవడం కాదు, ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అరే పలానా దగ్గర జెడ్పీటీసీ బీసీ ఇచ్చారు, పలానా దగ్గర ఎస్టీ అంటే దీనికోసం ఎమ్మెల్యే ఇది పెట్టిండు, ఈ మంత్రి ఇది పెట్టుకున్నాడు అంటే ఒక ప్లానింగ్ ప్రకారం జరిగింది అనే డిస్కషన్ మీరు ఎక్కడ పోయి 10 మందిలో నిలబడ్డా అదే డిస్కషన్ నడుస్తా ఉంది. ఒక రకమైనటువంటి సందిగ్ధతని పబ్లిక్ లో క్రియేట్ చేసి పండుగ నుంచి బయటపడే కార్యక్రమం అయితే చేయగలిగారు, కానీ ఎన్నటికైనా నిజాన్ని చంపలేరు కదా. ఓకే అన్న, ఫైనల్ గా అయితే రేపు సుప్రీంకోర్టులో ఈ కేసు పైన పెండింగ్ పడే అవకాశం ఉంటుంది అంటారా? మీకు ఒకవేళ హైకోర్టులో ఏమైనా స్టే ఇస్తుండొచ్చు, లేకపోతే ఇంకా ఇది ఇచ్చిన తర్వాత మళ్ళీ అప్పీల్కి వెళ్ళడం ఎందుకు అని చెప్పి ముందే సుప్రీంకోర్టులో వేసేసినారు. నేను అనుకుంటాను సుప్రీంకోర్టు దగ్గరనే బ్రేక్ పడుతుంది. ఆల్రెడీ మనం ఇందిరాసాని కేసు తీసుకున్నాము, ఇంకోటి తీసుకున్నాము. వీటి దృష్టిలో మొన్న జరిగినటువంటి వాదనలు కూడా చాలా క్లియర్ కట్ ఉన్నాయి. ప్రభుత్వం దగ్గర అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు ఆన్సర్ లేదు. ఎందుకు ఈ రిజర్వేషన్లు పెడుతున్నారు అనే దాని మీద కేవలం వాళ్ళు మేము ఇస్తున్నాము, ఈ బీసీలకు భిక్ష చేస్తున్నాం అనే విధంగా మాత్రమే వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మాటలు కనబడుతున్నాయి తప్ప బీసీ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ లో ప్రభుత్వానికి ఎటువంటి చిత్తశుద్ధి లేదు. ఓకే అన్న, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. ఓకే, చూస్తున్నారు కదా, ఇది పరిస్థితి. ఖచ్చితంగా స్థానిక ఎన్నికలకు బ్రేక్ పడబోతా ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆశావకులకైతే షాక్ తలగబోతూ ఉన్నట్లు క్లియర్గా అనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ప్రభుత్వానికి ఊడిగం చేస్తున్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడా ఒకసారి గమనించాలి. మన ఆశలతోని, మన అవకాశాలతోని మనల్ని వాళ్ళ చెప్పు చేతల్లో కట్టేసుకునే ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. రిజర్వేషన్లు కూడా ప్రకటించిన ప్రాంతాల్లో వాళ్ళకు అనుకూలంగా ఉన్నట్టుగా ఈ రిజర్వేషన్లు ఉన్నాయని చెప్పేసి కూడా అడ్వకేట్ ముఖేష్ శ్యామల గారు అయితే చెప్తా ఉన్నారు. సరే, చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి స్థానిక ఎన్నికలపైన అనేక చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఆ చర్చలు సఫలం కాబోతూ ఉన్నాయా, విఫలం కాబోతూ ఉన్నాయా? ఒకవేళ సఫలమైతే ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి, విఫలమైతే ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి? రేపటి సుప్రీంకోర్టులో ఎట్లాంటి తీర్పు రాబోతూ ఉంది? ఆ తీర్పు వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అట్లాగే రాష్ట్రంలో ఉన్న ప్రజలు కావచ్చు ఎట్లాంటి పరిణామాలకు గురి కాబోతాం? ఎందుకంటే ఖచ్చితంగా ప్రభుత్వం పైన ఆగ్రహంతో అయితే ఉన్నారు ప్రజలు. ఎందుకంటే మొన్నటి వరకు యూరియా విషయం కావచ్చు, ఇంకా అనేక విషయాలు. మరి వాటన్నిటినీ కవర్ చేసుకోవడానికే పండుగ సందర్భంలో అనేక మంది గ్రామాల్లో ఒక చోట కలుస్తారు. ఆ సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం గురించి విమర్శలు రాకుండా ఉండడానికి ఈ చర్చ చేసిరని చెప్పేసి ముఖేష్ శ్యామల గారు చెప్తా ఉన్నారు. వాస్తవానికి అదే నిజం అనిపిస్తూ ఉంది కూడా. సరే, చూద్దాం మరి ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతూ ఉన్నాయి, ఎట్లాంటి పరిణామాలు జరగబోతూ ఉన్నాయి. సుప్రీంకోర్టు నిజంగానే ఎట్లాంటి ఈ ఎన్నికలను క్యాన్సిల్ చేయబోతూ ఉందా అనే ఉత్కంఠ అయితే ఏర్పడుతూ ఉంది. అందులో కేసులో కూడా క్లియర్గా ఉంది. సరే, కేసు పేజ్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. క్లియర్గా ఉంది. కేటగిరీ 1804 ఎలక్షన్ అండ్ డీలిమిటేషన్ అని చెప్పేసి ఉంది. లాకు వ్యతిరేకంగా ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయని చెప్పి చెప్తూ ఉన్నారు. సరే, దీని ఏదేమైనప్పటికీ ఇది ఒక బాధాకరమైన విషయమే. ఎందుకంటే మన పండుగ సందర్భం నుండి కూడా అనేక మంది బీసీ ఎస్సీ ఎస్టీలు అనేక అప్పులు చేసి ఉన్న దగ్గర లేని దగ్గర అప్పులు తీసుకొచ్చి ప్రజల్లో ప్రచారం చేసుకుంటూ ఇంకొన్ని ప్రాంతాల్లో అయితే ఖర్చులు చేస్తూ ఉన్నారు. ఈ ఖర్చులు తగ్గించుకొని ఓటుకు నోటు అనే
పదాన్ని దూరం చేసే ప్రయత్నం చేసి స్థానిక ఎన్నికల నుండి ఒక నిజాయితీ గల వ్యక్తులను ఎన్నుకోవడం ప్రజలు కూడా చేయాల్సిన పని. అలాగే నాయకులు కూడా డబ్బును వంచడం మానుకోవాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ చూస్తున్నాను ప్లస్ టీవీ. థ్యాంక్ యూ ఎవరివన్.